Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. కౌశిరెడ్డి గారు 2015 సంవత్సరంలో నేను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఆయన నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న రోజు హైదరాబాద్ కోర్టులో ఫీల్డ్ అసిస్టెంట్ నౌకర్లు పెట్టిస్తా, కె నరసింహారెడ్డి గారు హైకోర్టు జడ్జి మా చుట్టము అని చెప్పి నాతో పాటుగా ఈ కాన్స్టిట్యున్సీలో సుమారుగా 100 మంది దగ్గర పైసలు వసూలు చేసిన కౌశిరెడ్డి గారు ఆ తదంతర పరిణామాల నేపథ్యంలో నా పైసలు కావాలని నేను అడుగుతూ వస్తున్న క్రమంలో నా మీద మా ఊరి యొక్క మహిళతోని గుంజేరి అని అక్రమ కేసు పెట్టించి 21 రోజులు నన్ను అక్రమంగా జైల్లో పెట్టిన దుర్మార్గుడి కౌశిరెడ్డి అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇవాళ మేము రావడానికి గల ప్రధాన కారణం గత 2 సంవత్సరాల క్రితం కూడా మేడారెడ్డి కావచ్చు, V6 కావచ్చు, మెయిన్ ఛానల్స్ అన్నిటి ఇదే హనుమాన్ టెంపుల్ పిలిచి సవాలుకు రమ్మంటే ఆ రోజు రాలేదు. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత రాలేని వ్యక్తి ఇవాళ ఎందుకు రావడం జరిగిందంటే, మా మంత్రి గారు, మా జిల్లా మంత్రి అయినట్టు పొన్నం ప్రభాకర్ గారి మీద బూడిద కుంభకోణం పేరుతో ఎలాంటి ఆధారాలు లేకుండా ఉత్తరులు తెల్ల పేపర్లు పట్టుకొని 2 లారీలు ఆపి వేపించి మీద పోయి ఇది 30 టన్నుల లారీ, 70 టన్నుల లారీ, ఆ వేపించే పని చేస్తాడంటే ఆ మెదలు లేనోడు 150 టన్నుల కెపాసిటీ ఉంటే వేపించి మీద లారీ పోతే ఎర్ర రత్తాన్ని చెప్తాడు. ఆరోపణలు లేని అర్ధరహిత ఆరోపణలు చేస్తూ అదే ఆరోపణలు మళ్ళీ తెలంగాణ భవన్ వేదికగా సెన్సేషనల్ వార్తలు అని చెప్పి మళ్ళీ ఇవే కామెడీ వార్తలు అక్కడ చదివిన వ్యక్తి కౌశిరెడ్డి. ఆ తర్వాత ఎవరు పట్టించుకుంటారు ఈ నియోజకవర్గంలో పలచన వేతనం అని చెప్పి మళ్ళీ ఒక నాటకం ఆడు ఏం చెప్తున్నాడు అంటే, మంత్రి గారు బుధవారం నాడు హైదరాబాదు జూబ్లీహిల్స్ టెంపుల్కి రమ్మని చెప్పి ప్రమాణం చేస్తామని అడిగిండు. అయ్యా కౌశిరెడ్డి, నీ దగ్గర సరైన ఆధారాలైన వ్యక్తివి, ఆధారాలు ఉంటే నువ్వు ప్రమాణానికి ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి సందర్భంగా నేను కౌశిరెడ్డి గారిని అడుగుతున్నాం. ఓకే, నువ్వన్న ప్రమాణానికి నువ్వన్న దానికే సిద్ధం, ఇవాళ చెల్పూరుకి రా, నా దగ్గర కోర్టులో నౌకరు పెట్టి దాని పైసలు తీసుకున్న మాట వాస్తవం కాదా, నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా, తడిపెట్టాల్సి అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఇవాళ వచ్చాను. కౌశిరెడ్డి గారు ఇవాళ వస్తే రేపు బుధవారం నాడు మంత్రి గారిని తీసుకుపోయి ఆలోచన చేద్దామని చెప్పి మేము అనుకున్నాం. కానీ ఇప్పటివరకు కూడా కౌశిరెడ్డి గారు రాలే. అర్ధరాత్రి సవాల్ విసిరిండు, నేను కూడా వస్తానని చెప్పి ఇప్పటి వరకు రాలేదు. కాబట్టి ఇప్పటికైనా కౌశిరెడ్డి గారు జోకర్ మాటలు మాట్లాడుతూ బ్లాక్ డైరీ పేరుతో అధికారులు బెదిరించే ఆలోచన చేయకు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఇసుక దందాల వద్ద కావచ్చు, ఇంకా ఇతర కార్యక్రమాల వద్ద కావచ్చు, పైసలు కట్టుకుంటాడు, నిధులు కట్టుకుంటాడు అని పొన్నం ప్రభాకర్ గారి మీద అక్కస్తో ఈ ఆరోపణలు చేస్తున్న కౌశిరెడ్డి ఇలాంటి మాటలు మాట్లాడితే ఈ నియోజకవర్గం రాబోయే రోజులు తిరగనీయమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.